ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈరోజు స్థానిక సంఘంలో ఈ గురువారం బైబిల్ క్లాస్కి చేరువచ్చిన నా సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉంది దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ మరి మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా ఆయా ప్రాంతాల్లో ఉండి మా ముందు మాకు కనపడకపోయినా ఈ వాక్యం ద్వారా లైవ్లో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తాటిపొరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని కొన్ని సంగతులను ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాత్సల్యుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ఈరోజు స్థానిక సంఘములో మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు తండ్రి. మరి మీ విలువైన గ్రంథముల నుంచి వాక్యాలను మేము చదివి ధ్యానిస్తుండగా మీ హృదయాన్ని మాకు దయచేయండి. మీ సంగతులను గ్రహించగలిగిన తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహకారాన్ని మాకు ఇవ్వండి. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపి బలపరచండి. అసత్యము అబద్ధము మా నోటులో లేకుండా మేము మాట్లాడడానికి ప్రయత్నించకుండా కాపాడండి. మీ వాక్యముతో మమ్మల్ని ఆదరించండి, బలపరచండి తండ్రి. ఎంతోమంది సత్యంలో ఉన్నామనుకుని అసత్యంలో కొనసాగుతున్న వారిని చూస్తున్నాం. ఎంతో భక్తి కలిగిన వారిని తండ్రి లోపల చూస్తున్నాం. నేను వారికి చేసే క్రియల ద్వారా మరి నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నారో లేదో తెలియని పరిస్థితులు మేము ఎదుగుతున్నాం తండ్రి. మీ కృపను బట్టి క్రీస్తునందు మాకైతే సత్యవంతులుగా మిమ్మల్ని గ్రహించుకొని ఆరాధించుకోగలిగిన ధన్యత మాకు ఇచ్చారు. ఇటు గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటూ లోబడుతూ తండ్రి యథార్థ ప్రవర్తనతో ఎదుటి ప్రవర్తించే వాక్యాలు మాకు ఇవ్వండి. తెలియక ప్రవర్తించినప్పుడు మరి అర్థం చేసుకోకుండా గ్రహించిన మరి తండ్రి ఏదైనా ఒకటి అనుకుని బ్రతికినప్పుడు మమ్మల్ని క్షమించి సత్యం వైపు నడిపించినప్పుడు మీరు ఇచ్చిన గ్రంథాన్ని మేము చదివి మేము వింటున్న ఎన్నో బోధల ద్వారా సత్యాన్ని గ్రహించుకోగలిగిన ప్రణాళికను మాకు ఇవ్వండి. అన్నీ సరైన బోధలు కాదు, అన్నీ దేవులు ఎలా కాదు మరి తండ్రి, అన్నీ సరైన బోధలు కాదు, అన్నీ కూడా లేఖనానుసారమైన సంఘాలు కాదు అనే పరిస్థితి వాక్యం ద్వారా గ్రహించుకునే మనసును మాకు అందరికీ దయచేయండి. ఏది సత్యమో అది తెలియపరచబడుతున్నప్పుడు మేము వింటున్నప్పుడు మాకు అర్థమైనప్పుడు మేమున్న ఆ సత్యంలో అబద్ధంలో నుంచి తప్పుకొని ఏది సత్యమని మేము గ్రహించాము, ఏది వాక్యానుసారమని తండ్రి మేము తెలుసుకున్నాము, వాటి వైపు మా ప్రవర్తనను దిద్దుకొని వాటి వైపు మా విశ్వాసాన్ని కొనసాగించుకునే ప్రయత్నాలు మా అందరికీ దయచేస్తారు. దుష్టుని యొక్క ప్రేరేపణ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడాలి. మీ కృప చూపించి మా అందరి ద్వారా ఈ రాత్రి చెప్పిన వాక్యం ద్వారా మేము మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనబడుతుంది. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరచాలి, మనల్ని ఆత్మీయంగా స్థిరపరచాలి. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వాస్తవాలను గ్రహించుకునే అవకాశం మనకిచ్చాడు, వాస్తవాలను నేర్చుకునే అవకాశం మనకిచ్చాడు. నేర్చుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు కొన్ని సంగతులను మనం గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం. యెహోవా ఎదుట యోధా వారి హేయక్రియలు. దేవుడి చిత్తంలో ఉన్నవారు యూదులైన ఇశ్రాయేలులైన దేవుని ప్రజలు, దేవుని చేత గ్రంథము ఎరిగిన వారు, గ్రంథాన్ని చేపట్టి అనుసరిస్తున్నవారు. దేవుని చిత్తంలో ఇశ్రాయేలుని యూదులను దేవుడు ఏర్పరచుకుంటాడు. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా. వీరికి తెలుసు, పితరులను బట్టి దేవుడు ఎవరో తెలుసు, దేవుని నిబంధన ఏంటో తెలుసు, నిబంధనకి వ్యతిరేకమైనదేదో తెలుసు, అన్నీ ఎరిగిన వారు. కానీ ఈ యూదులు కొన్నిసార్లు
హేయమైన క్రియలు చేశారు. ఏంటి హేయము? అంత దేవుడి ఏర్పాటులో ఉన్నవారు, దేవుని కలిగి ఉన్నవారు హేయమైన క్రియలు ఎందుకు చేశారు? పరిస్థితులు ఏంటి? కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఒక మాట మనం చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వెళ్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఒక మాట అక్కడ మనకి కనబడుతుంది. 29వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళాక మొదటి నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి మనం 5 నుంచి చదువుతాం. 5-6 వచనం. వారికి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? రాజైన హిజ్కియా చెప్తున్న మాటలే. ఎవరితో చెప్తున్నాడు? యాజకులతో, లేవీలతో, ఇశ్రాయేలులో ఉన్న ప్రజలతో సమకూర్చి యెహోవా మందిరమును గురించి వివరిస్తున్నాడు. అంటే హిజ్కియా ఏలన ఆరంభించేటప్పటికి దేవుని మందిరంలో ఏమున్నాయంటే నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. ఓకేనండి? వాటన్నిటినీ బయటికి తీసుకుని పోండి, బయటికి తీసేయండి అని ఎవరితో చెప్తున్నాడంటే యాజకులతో, లేవీలతో చెప్తున్నారు. ఎందుకంటే మందిరంలో ఉన్నది ఎవరు? యాజకుల పని, లేవీల పని. అందుకని వారిని సమకూర్చి చెప్తున్నారు. మరలా మీరు చేస్తున్నది ప్రజలు చూడాలని ప్రజలను కూడా సమకూర్చాడట. ఎవరో? హిజ్కియా. 6 వచనాన్ని ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు చెప్తున్నాడు, వారిని పిలిచి ఇవన్నీ బయటికి తీసేయండి అని చెప్తూ పితరుల వలన వచ్చినాయి అని చెప్తున్నాడు. మన పితరులు ఎవరికే? దేవుని దృష్టికి ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచారట. ఎవరో? అంటే ఇప్పుడు వారి నడిచిన చెడు నడతలను బట్టి ఏమొచ్చినాయి? దేవుని సన్నిధిలోనికి నిషిద్ధమైన వస్తువులు వచ్చి ఉండకూడనివి పెట్టారట. ఎవరో? పితరులు. అంటే వీరికి ముందున్న ఇశ్రాయేలులు కానీ యూదులు కానీ దేవుని ప్రజలు కాలం చేసిన వారు అన్నమాట. వారు ఏం చేశారట? దేవునికి వ్యతిరేకమైన వారిని తెచ్చి దేవుని మందిరంలో పెట్టారట. అది చెప్తున్నాడు, వారు ద్రోహులు అయ్యారట. ఎవరికే? ద్రోహులు అయ్యారట. ఎలా ద్రోహులు అయ్యారంటే దేవుడు ఏదైతే ఉండకూడదు అన్నాడో వాటన్నిటిని తెచ్చి పెట్టడం వల్ల ద్రోహులయ్యారట. అంటే ద్రోహులై చూడండి, మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి అంటే అర్థం ఏంటి? వెళ్ళకూడని ప్రజలతో వెళ్ళడం, వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళడం. అందుకు కాబట్టి మీరు ఏం చేశారట? చెడు నడతలు నడవడం వల్ల ద్రోహమైన కార్యాలు చేశారు. ఎవరి దృష్టికి ద్రోహులయ్యారు? మనుషుల దృష్టికి కాదు. అంటే లేవీలకు కాదు, యాజకులకి కాదు, సాక్షాత్తు దేవునికి వీరేమయ్యారు? ద్రోహులయ్యారు. ఆయనను విసర్జించారట. ఎప్పుడు? చెడు నడతలు ఎప్పుడైతే నడిచారో, చెడు మార్గంలో ఎప్పుడైతే ప్రయాణించడం మొదలెట్టారో దేవుని ఏం చేశారట? విసర్జించడం అంటే ఏంటి? ఆయనను త్రోసివేశారట. మనకి గ్రంథం ద్వారా ఒక దేవుడు ఉన్నాడో, లేఖనానుసారమైన దేవుడు అని గ్రహించకుండా ఆయనను త్రోసేశారట. త్రోసివేసి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఏం పెట్టుకున్నారట? పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేశారు. దేనిని అలక్ష్యం చేశారు? ఆయన నివాస స్థలాన్ని, ఆయన మందిరాన్ని ఏం చేశారట? అలక్ష్యము చేశారట. అలక్ష్యము చేసి పెడముఖం పెట్టుకున్నారట. మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? పెడముఖం అంటే అర్థం ఏంటి? పక్కకి తిప్పుకోవడం. అంటే ఆయన చూడకుండా వారికి మనసులో ఉన్నదాన్ని చూస్తూ దేవునికి అభిప్రాయపడుతున్నారట.
ఓకేనా? ఇది మరొక ఆలోచనలో మనం వచ్చిన చూసినట్లయితే దేవునికేమో ఈపునిచ్చి ఏమా దేవునికి వ్యతిరేకంగానేమో మొహం పెట్టారు. అర్థమైందా? ఈ పెడమోహం భార్య భర్తల దగ్గర ఎక్కువగా మనకి కనబడుతుంది. భార్యకి భర్తకి ఘర్షణ వచ్చిన, విభేదాలు వచ్చిన ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఒకరినొకరు ఇష్టంగా చూసుకో, ఒక ఇంట్లోనే తిరుగుతారు, ఒకరినొకరు చూసుకుని మాట్లాడు. అవునంటే కదండి? ఆ పక్కకు చూస్తాం, గోడలు చూస్తాం, మరొకరిని చూసో ఏం చేస్తుంటారంటే మాట్లాడు. అది పెడమోహం అంటే ఇష్టం లేని స్వభావం అన్నమాట. అలాగా వీరి మనసులు దేవునికి వ్యతిరేకమైపోవడం వలన, వీరు ఏమైన క్రియలు చేయడం వలన ఆయనని విసర్జించేసి ఏం చేశారంటే ఆఖరికి ఆయనకు మోకాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరో యోధావారు పితరులో యూదుల గురించి చెప్తున్నాడు ఈ మాట. ఓకే, ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనకి కనపడుతుంది. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీసా 27వ వచనం చెప్పండి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక ఎవరు వారు? యోధావారు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పిరి. వీపునే త్రిప్పుకొనేది అంటే అర్థం ఏంటి? దేవుని ముందు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అందుకనే దేవుని మందిరంలో ఏమున్నాయని చెప్పాడు హిజ్కియా? హేయమైన వస్తువులు ఉన్నాయి, ముందు వాటిని తీసి బయటికి తీసేయరా బాబు అని అన్నాడు. అంటే ఆ హేయ వస్తువులన్నీ చూస్తూ వాటికి నమస్కరిస్తూ ముఖం అంతా, అంటే దాని అర్థం ఏంటి? వాడి మనసు దేని మీద ఉంది? అవి అర్థమైన వాటి మీద ఉన్నాయి కనుక ముఖం వాటి వైపు ఉన్నది కనుక దేవునికి ఏమి ఇచ్చారట? వీపునిచ్చారట. ఎవరో ఇశ్రాయేలు యోధావారు. ఓకేనా? చూడండి, వీపుని త్రిప్పుకొని అయినని త్రిప్పుకొనేది అయినను ఆపత్కాలములో లేచి మమ్మల్ని రక్షింపుమని ఎవరికే? ఆ యెహోవా దేవునికి ఏం చేస్తున్నారట? ఆపత్కాలంలో మనం చేస్తున్నారట. ఏమని? మమ్మల్ని రక్షించవయ్యా అనేసి వారు ఏం చేస్తున్నారట? దేవునికి మొర పెడతాం అంటే ప్రార్థన చేస్తుంటే, మరి ఆయన చిన్నోడేం కాదుగా ఏమా, నరులు మనం ఎలా ఉంటే మనల్ని పుట్టించినోడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? ఆయన ఇచ్చిన ఆలోచన చూడండి, అక్కడ ఆయన సమాధానం చూడండి. నీకు నీవు చేసుకున్న దేవతలు ప్రశ్న, నాకు మొర పెడతాను, నువ్వేం చేసుకున్నావు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుని దేవుని మందిరంలో ఏం పెట్టారు? దేవతలను పెట్టారు. కాబట్టి హేయమైన ఉన్నాయి తీసి పారేద్రా అన్నాడు హిజ్కియా. అంటే దేవతలను పెట్టారట. దేవతల వైపు ఏమో మోకాలు పెట్టి, దేవుని వైపు ఏం పెట్టారట? వీపును పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఆయన చూస్తలేదన్నమాట. ఎవరో ఇశ్రాయేలు. అందుకే నా మాట చెప్తున్నాడు, నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి? నన్ను రక్షించమని అడుగుతున్నారు. ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో వాటికి మొరపెట్టు. చూడండి, యోధా మొరపెట్టు వాటికి. నీ పట్టణములెన్నో, నీ దేవతలు ఎన్నియో గదా. ఎంత అద్భుతమైన మాట చూసారా? యోధా, నీ దేవతలు ఎన్నో, నీ పట్టణములు అంటే అర్థం ఏంటి? తిరగన కొనలేదనమాట. ఇవాళ తిరుగుతున్నారు కదా క్రైస్తవులు, ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నారు. ఇవాళ గ్రంథం పట్టుకొని వాక్యాన్ని వింటూ సత్యం మన చేతిలో ఉన్న దేవుడు అంటే ఎక్కడో ఉన్నారని అనుకున్నాను. మన ముందున్న సత్యాన్ని గ్రహించలేదు, వాస్తవాలనే గ్రహిస్తలేదు, ఎక్కడికో వెళ్తున్నాం. వీళ్ళు కూడా అదే చేశారట. ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటే ఆయన విసర్జించి ఆయనకు ముఖమే అవ్వకుండా ఆయన స్థలంలో, ఆయన నివాస స్థలంలో అంటే ఆయన పేరు పెట్టబడిన మందిరంలో విగ్రహాలను పెట్టి వాటిని పూజిస్తూ ఏం చేస్తున్నారట? ఏ పట్టణంలో గొప్పది అనుకుంటే, ఏ దేవత ప్రతిమ ఉన్నతమైనది అనుకుంటే అక్కడికి తిరిగి ఏం చేస్తున్నారట? వాటికి నమస్కరిస్తూ పూజిస్తున్నారు. అందుకే నా మాట చెప్తున్నాడు, నీ దేవతలు ఏమైనాయి? నీ పట్టణములు లెక్కలేనని ఉన్నాయి కదా,
నీ ఆపత్కాలంలో అవి రక్షిస్తే వాటికి మొరపెట్టిన దేవుడు సమాధానం చెప్తాడు. అందుకనే హిజ్కియా చెప్తున్నాడు ఏమని, మీరు దేవునికి నివాస స్థలం వైపు మీ ముఖమును ఏం చేశారు, ముఖం పెట్టుకుని వీపునైనికి తిప్పుతున్నారని హిజ్కియా చెప్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా ద్వారా యోధా వారికి ఇశ్రాయేలు వారికి దేవుడే హిజ్కియాను బట్టి ప్రకటింపజేస్తున్నాడట. ఏమని, మీరు ఏం చేస్తారు, నా తట్టు మీరు ముఖం తిప్పుకొనక వీపుని తిప్పుకొని ఆపత్కాలంలో నాకు మొదలు పెడతారు. మీకు అర్థమవుతుందా? మనమేమో సత్యాన్ని గ్రహించి వాస్తవమైనది ఏదో తెలుసుకొని మనం నడవం. కానీ సమస్యలు వస్తే ఎవరు కావాలి, నిజమైన వాడు కావాలి. అవునంటే కదంటారా? మన జీవితంలో సత్యం అనుసరిస్తున్నామో లేదో అవసరం లేదు. లేఖనానుసారమైన సంఘములో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామో లేదో మనకు వద్దు. ప్రాణ పరిస్థితులు వచ్చినప్పటికి, మనకు అవసరతలు వచ్చినప్పటికి ఎవరు కావాలి, తప్పించే దేవుడు కావాలి. కానీ మనం తప్పులు తిరుగుతూ ఉంటాం. బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ సామర్థ్యం కలిగిన దేవుణ్ణి వెతకం, ఆయన చిత్తమేంటో గ్రంథంలో గ్రహించం. ఒక మాట మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువు. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దెప్పగా. ఎవరు దింపుతున్నారు? దేవుని ఆత్మ. ఎవరిని? యెహెజ్కేలు గారిని. ఓకేనండి, యెహెజ్కేలు గారిని దేవుని మందిరపు ఆవరణము లోపలి ఆవరణమును దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరున్న ముఖ మండపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 చూడండి, 25 మనుషులు కనబడారట. ఎవరికే? యెహెజ్కేలు గారు కనబడి వారి ఈపులు, మీకు అర్థం, వారి ఈపులు ఎలా ఉన్నాయట? ఎవరు చూపిస్తున్నారు? దేవుడే. మీకు అర్థమవుతుంది. ఎవరికే? యెహెజ్కేలు గారికి. అమ్మా, ఇశ్రాయేలులతో చెరలో ఉన్నవాడండి ఎవరో? యెహెజ్కేలు గారు. ఇశ్రాయేలులు వారి చెరకు వెళ్ళిపోవడానికి కారణం చెప్తున్నాడు. ఆ 25 ఎలా ఉన్నారట? వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండు. తూర్పు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? అదే మనం కూడా ఉదాహరణగా అంటా ఉంటాం, తూర్పు తిరిగి దండం పెట్టినట్టుగానే అంటాం కదా. తూర్పు తిరిగి దండం పెడుతున్నాడు. అలాగా ఎందుకని? ఏమా, తూర్పుని ఎవరున్నారు అనుకున్నా? అర్థమవుతుందండి. తూర్పు దేవుడు ఉన్నారని అనుకున్నాం. ఎందుకంటే మనం కూడా ఇవాళ ఇంటి వాస్తులు గుమ్మాలు ఎటువైపు పెట్టుకుంటాం? తూర్పు వైపే పెట్టుకుంటాం. తూర్పు వైపు ఉన్న స్థలాలు మనం కొనుక్కోవడానికి అవసరమైతే ఎంత ఖరీదైనా కూర్చి పెడుతున్నారు. ఏ వైపు? తూర్పు వైపు. అంటే దిశ బాగుంటుంది. అలాగే సూర్యుడు కూడా ఎక్కడ ఉదయిస్తాడో? తూర్పునే ఉదయిస్తాడు. అవునంటారు కదండి. అలా మనం అనుకుని ఏం చేస్తారంటే, ఎక్కడ కూడా ఇశ్రాయేలు ఏం చేస్తారంటే తూర్పు వైపు ఏం చేస్తున్నారట? మోకాలు తిప్పుకొని దేవుని వైపు ఏమో ఈపులు చూపిస్తున్నారట. ఓకేనా? ఒకసారి కింద చదువుతాం. వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. మీరు అర్థమవుతుందా? తూర్పుని ఏం చేస్తున్నారంటే తూర్పు వైపు మోకాలు పెట్టి మళ్ళా దేవుని ముందే దేవుని దగ్గరకు వచ్చి దేవుని పక్కన ఎట్టి ఎటువైపు చూస్తున్నారట? అంటే తూర్పు ఉంటే దేవుడితో కూడా మనకే పని లేదు. ఆలోచించండి. తూర్పు వైపు నమస్కరిస్తూ ఎవరికి నమస్కరిస్తున్నారట? కాదండి, సూర్యుడికి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారట. మీరు అర్థం చేసుకోండి. సూర్యుడు ఎవరి దేవుడా? ప్రకృతిలో ఒకడైన సూర్యుడిని కలిగించేవాడు సృష్టికర్త. సూర్యుడు సృష్టికర్త కాదు. ఆయన అస్తమించమంటే అస్తమిస్తున్నాడు, ఉదయించమంటే ఉదయిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. అంటే దేవుని సంకల్పంలో ప్రకృతిలో ఒకటన్నమాట సూర్యుడు. ఇప్పటికీ కాలగమనాలన్నీ కూడా, సూచనలన్నీ కూడా
ఆయన నిర్ణయంలో కొనసాగుతున్నాయి ఆది కాలం నుంచి కూడా. మనం ఏం చేస్తున్నాం అంటే సూర్యుడు ఉదయిస్తేనే పగలున్నది అనుకోని. నిజమే, పగల కొరకే సూర్యుడిని పెద్ద జ్యోతిగా ఆకాశమందు పెట్టాడు. మొదటి ఆది కాండంలోనే ఆయన సృష్టి ఆరంభంలోనే ఎందుకు నిర్ణయించాడో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చెప్పాడు. చిన్న జ్యోతి ఏది? చంద్రుడు. నక్షత్రాలను ఎందుకు పెట్టాడో అవన్నీ వివరించాడు. కానీ ఇశ్రాయేలుడు ఆయన వివరించిన గ్రంథాన్ని పక్కనెట్టి మానవుల యొక్క విధానంలో నడిస్తే ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు తిరుగుతూ మానేసి సూర్యుని వైపు తిరిగి నమస్కరించి సూర్యుని పూజిస్తున్నాడు. అది దేవునికి ప్రతికూలంగా. ఓకేనా? వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయించుండేది. అప్పుడు ఆయన నాతో ఇట్లైనను. ఎవరితో? యెహెజ్కేలు గారితో, నరపుత్రుడా, ఎవరినే? నా ప్రజలు చేసింది నువ్వు చూసా కదా, చూసిదివే. యోధావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? ప్రశ్న. వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుందురు. తీగే ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించు. ఏం చేస్తున్నారంటే దేవునికి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి తన ప్రజల మీద? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల దేవుడు కోపమిస్తాడు. ఇప్పుడు మన పిల్లల మీద ఎప్పుడు కోపమిస్తాం? మాట వినప్పుడు, చెప్పినది చేయనప్పుడు. ఓకేనా? మాట విన్నారు, చెప్పినది చెప్పినట్టుగా చేయాలి. మనం కూడా దేవుని మాట వినడం అంటే వాక్యం వినడం కాదు, వాక్యం చెప్పింది చేయడం. అది తండ్రి యొక్క సంకల్పం. వాక్యం మన అందరికీ తెలుసు, అందరూ వాక్యం చదువుతున్నాం, అందరూ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. వాక్యం కొరకు ఎక్కడెక్కడికో ప్రయాణాలు అయ్యి వెళ్తున్నాం, తప్పేం కాదు. కానీ ఆ వాక్యము ఆ రోజు మనకి ఏం నేర్పింది, నేర్చుకుని మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వదులుకునే తత్వంలో మనం ఉన్నాము. లేదు, మనం చేస్తున్నది, మనం వింటున్న వాక్యానుసారమైనది అయితే దాంట్లో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. యోధా వారి క్రియలు దేవుడి ఎదుట ఎలా ఉన్నాయో చూస్తున్నామా? అర్థమవుతుందా? దేవుణ్ణి చూడడం మానేసి వ్యర్థమైన వాటి చూస్తూ వారు మొరకాలు వాటి వైపే తిప్పుతున్నారు. ఒకసారి 2 దినవృత్తాంతాల గ్రంథానికి మళ్ళా వెళ్తాం. 28వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు తీసారు. 2 నుంచి 4 వచనాలు చదువుతాం. 2 నుంచి 4 వచనాలు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి, ఎవరంటే ఆహాజు గురించి చెప్తాడు. ఆహాజు మొదటి నుంచి చదువుతూ, ఆహాజు ఎలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలాడు. అంటే 20 సంవత్సరంలో నిలబడ్డాడు, 16 సంవత్సరాలు ఏం చేశాడంట? యూదులను ఏలాడు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదంట. ఎవరో? ఆహాజు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు మంచిదే ఆ మార్గాలను నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములు చేయించాడట. మరి నడిచి ఏం గమనించాడు? మా యోధా రాజే ఇశ్రాయేలు మార్గంలో నడిచిన వాడే, కానీ ఏం చేశాడట? పోత విగ్రహాలు చేయించి అవన్నీ అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు దేవుని మందిరంలో పెట్టాడు. ఈయన తర్వాత హిజ్కియా రాజు అవుతా. అది ఏమయ్యేది బయటికి తీసేయండి ఎందుకు అన్నాడు అనుకున్నారు? ఆహాజు పెట్టాడు అనమాట. పోత విగ్రహములను చేయించాము. మరియు అతడు బెన్హీనోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనుల హేయ క్రియల చొప్పున తన కుమారులు అగ్నిలో, అంటే ఆఖరికి విగ్రహాలకి ఏం చేస్తున్నాడట అమ్మా? ఆఖరికి విగ్రహాలు కూడా ఏం చేస్తున్నాడు? కొడుకుల్ని దహన బలి ఇచ్చేసాడట. ఇశ్రాయేలు చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఎవరో? ఆహాజు రాజు. రాజు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలు ఎలా ఉంటారు చెప్పండి? ఎదిరించగలరు రాజుని? మీరు అర్థమవుతుందా? ఆ మార్గాలన్నీ నడిచి హేయమైనవి తెచ్చిపెట్టి ఆఖరికి వాటికి నమస్కరించడమే కాదు కానీ అగ్ని గుండ దాటించి దహింపజేశాడట. తన కుమారులు బలిగిచ్చేసాడట. చూడండి
అతడు ఉన్నత స్థలములలో అతడు ఉన్నత స్థలములలోను కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చాను. ఎవరు అలా ఉన్నాడు కాబట్టి సిరియా రాజు చేతికి అప్పగించాడు, బుద్ధి చెప్పించాడు. మీకు అర్థమవుతుందా? ఎవరు ఎవరు? ఆహాజు. ఓకేనా? ఒకసారి 23 వచ్చిన చదువు. 23 వచ్చిన ఒక మాట్లాడు. 23 నుంచి 25 వచ్చి ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయించున్నారు కనుక, ఎవరికి? సిరియా దేవతలు సిరియాలుడికి సహాయం చేస్తున్నారు కనుక వాటి సహాయం ఎవరికి కలగాలనుకున్నాడట? ఆహాజు రాజు. నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదని అనుకుని, చూడండి, తమ్మును ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించాను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టములకే హేతువులాయను. మీకు అర్థమవుతుందా? సిరియాలు ఎందుకు ఓడించారండి? దమస్కు వారు ఎందుకు ఓడించారు? ఎవరిని? ఆహాజు రోజుని ఇశ్రాయేలు ఎందుకు ఓడించారు? ఆల్రెడీ వారి దేవతలు అసలు విగ్రహారాధన చేసినందుకే, దేవుని స్థానంలో మరొకటి పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? వారి చేతికి అప్పగించాడు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఏమనుకున్నాడట? అబ్బో, ఈ దేవుని సహాయం కంటే వారి సహాయమే బాగున్నదనుకుని దేవల తట్టు తిరుగుతూ వాటికి నమస్కారం చేసి వాటికి ధూపం వేయడం ప్రారంభించాడు. ఇవి ఆయనకి ఇశ్రాయేలుకి ఏం చేసినాయట? నష్టం కలిగించి. ఒకసారి చదువుదా 25 వచ్చి చూడండి. ఒకసారి 24 వచ్చి నష్టములకే హేతువులైన ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేసి, ఆఖరికి ఏం చేశాడు? మందిరాన్ని మూసేయడట. మూసివేసి యెరూషలేము అంతటా బలిపీఠములని, అంటే అర్థమేంటి? దేవుని ఆలయాన్ని తలుపు వేసి మూసేసి ఈయనకి నచ్చిన కూడా ఏం చేస్తున్నాడు? బలిపీఠలు కట్టి ఈ అన్ని దేవతలకు ఏం చేస్తున్నాడు? అంటే ఎవరిని పక్కన పెట్టేశాడు? అందుకనే దేవుడిని ఏం చేశాడని చెప్పాడు? విసర్జించను. ఈ 29వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికే ఇజికియా మాట్లాడుతున్నాడు. మన పితరులు అంటే ఎవరో? ఆహాజు కాలంలో ఉన్న ఇశ్రాయేలు వారందరూ ఆఖరికి దేవుణ్ణి విసర్జించారు రాజు ద్వారా. ఓకేనండి? చూడండి, యోధా దేశములోని పట్టణములన్నిటిలోను అతను అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించాడట. ఎవరు? ఆహాజు. అన్య దేవతలకు ధూపం వేయడానికి ఏం చేశాడంట? ఎక్కడ? యెరూషలేములో ఆ ప్రాంతములన్నిటిలోనే బలిపీఠాలు కట్టడం ప్రారంభించి బలర్పించవలసిన దేవుని మందిరాన్నేమో మూసేసి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము మరీ రౌద్రం పుట్టించాడు దేవునికి. అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని చర్యలన్నిటిని గురించి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్న అతని చర్యలన్నీ రాయించాడు. మీకు అర్థమవుతుంది? ఆఖరికి ఏం చేశాడట? అంటే రాజులందరూ కూడా లేఖనాన్ని అనుసరించారు, గ్రంథం ప్రకారంగా చేయి. ఇవాళంతే సువార్థికులు కూడా అలాగే. సువార్థికులు అందరూ కూడా వాక్యానుసారంగా నడవడం లేదు, సత్యవాక్యాన్ని ప్రకటిస్తలేదు, సత్యవాక్యం చెప్పిన సంఘంలో విశ్వాసుల్ని నడిపిస్తలేదు. నామకద్ద క్రైస్తవులుగా ఉన్నారు, నామకద్ద క్రైస్తవ బోధకులుగా ఉన్నారు. ఆనాడు రాజులు ఎలా ఉన్నారు, ఈనాడు క్రైస్తవుల్లో చాలా మంది విశ్వాసులు సేవకులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకని? సేవకులు బట్టే విశ్వాసులు నేర్చుకుంటారు. అవునా కాదా అమ్మా? ఆహాజు రాజు విగ్రహానికి బలిపీఠం కట్టించి బలి అర్పించాడు కాబట్టి ఇశ్రాయేలు కూడా ఏం చేయాలి? రాజు చెప్పినట్టుగా చేస్తారు. అవునా కాదా? మరి వాళ్ళ సువార్థికుడు కూడా సత్యాన్ని మార్చివేసి అసత్యములో ఇదే లేఖనం అంటే ఏం చేస్తున్నారు? కూర్చుని అదే వాస్తవాన్ని అనుసరిస్తలేదా? అక్కడ ఆయన చెప్పినట్టుగానే ఆరాధన చేస్తలేదా? ఆలోచించండి. అసలు క్రొత్త నిబంధన అపోస్తులుడు ఏం చేశారు, మనం ఏం చేయాలనేది ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సువార్థికులు బట్టి విశ్వాసం తయారవుతారండి. అవునా కాదా? ఆనాడు కూడా రాజులను బట్టి ప్రజలు దేవుని వైపు నడిచారు, రాజులను బట్టి దేవుని విడిచి ప్రజలు తిరిగారు.
తప్పుడు మార్గంలో నడవడానికి కారణం నడిపించవలసిన వారు ఏం చేశారు? అమ్మా మీకు అర్థమవుతుందా? ఏం చేశారట? దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగారు. ఎందుకు తెలుసండి? అస్సలే రాజు తప్పు చేసినా సరే హెచ్చరించవలసిన వాడు ప్రవక్త అండి. అలాగే దేవుని సన్నిధిలో లేవీలు కూడా ఎందుకు పిలిచి హిజ్కియా ఎందుకు 29వ అధ్యాయంలో చెప్పాడంటే ఒక మాట 29వ అధ్యాయం మీకు చూపిస్తాను. 29వ అధ్యాయం 11వ వచనం చదువు. నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ఎవరికే? దేవునికి. తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏం చేశాడట? యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక ఏం చేయకూడదట? లేవీయులు అశ్రద్ధ చేయకూడదు. హిజ్కియా రాజు చెప్తున్నది అదే. లేవీయులే అశ్రద్ధ చేశారంటే, యాజకులే అశ్రద్ధ చేశారంటే అలా ప్రజలు ఇంకెంత అశ్రద్ధగా ఉంటారు. అందుకనే ఒక సువార్థికుడు అశ్రద్ధగా ఉండడం వలన విశ్వాసులు కూడా ఎలా ఉన్నారు? భక్తులు అశ్రద్ధగా ఉన్నారు, లేఖనాల్లో అశ్రద్ధగా ఉన్నారు. అందుకనే మిమ్మల్ని దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడో, తన సన్నిధిని పరిచర్య చేయడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అశ్రద్ధగా ప్రవర్తించకండి అని హిజ్కియా తెలియపరచడం జరిగింది. ఒకసారి ఇర్మియా 48వ వచ్చి 10వ వచనంలో ఒక మాట ఉండొచ్చు. ఇర్మియా గ్రంథం 48వ వచ్చి 10వ వచనాన్ని చదువు. నలభై 48వ వచ్చి ఇర్మియా గ్రంథం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతున్నాడట? అందుకనే మీరు అశ్రద్ధగా ఉండొద్దు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము వార్చకుండా ఖడ్గము దూయవాడు అంటే అర్థమేంటి? శత్రువును సమూల నాశనం చేయాలి. అర్థమన్నా? సౌలులా తీసుకురాకూడదు. ఆయన నాశనం చేయమన్నప్పుడు హతమార్చమన్నప్పుడు ఏం చేయాలి? హతమార్చాలి అంతే. కానీ అమాలేకీల్లో ఉన్న అగాగులు తీసుకుని వచ్చాడే లేదా? ఎవరో సౌలు. హేయమైనవి శపింపబడిన వాటిని బలిగా తెచ్చాడే లేదా? కాబట్టి దేవుని పనిని ప్రవక్త అయినా సరే, రాజు అయినా సరే, యాజకుడైనా సరే, ఆఖరికి ఆయన బిడ్డలైన ప్రజలైనా సరే ఏం చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. పని చేస్తాము కానీ శ్రద్ధ పెట్టి చేస్తేనే చెప్పినట్టుగా చేయగలం. అశ్రద్ధగా చేసినప్పుడు మనకు నచ్చినట్టుగా చేస్తాం. దానివల్ల ఏం చేస్తున్నాం? మనం నష్టం అన్నమాట. పని చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ వాక్యానుసారంగా మనం పని చేయకపోవడం వల్ల, దేవుని అనుసరించి మనం నడవకపోవడం వల్ల ఏం చేస్తామంట? శాపగ్రస్తులు అవుతున్నాం. అందుకనే మీరు దేవుని సన్నిధిని నిలుచుండుటకు తన పరిచర్యను చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుండాని హిజ్కియా లేవీయులతో తెలియపరిచిన మాట మనం చూస్తాం. ఒక మాట మీకు చూపిస్తాం. 34 అధ్యాయము దినవృత్తాంతంలో 2వ 34 అధ్యాయం 21 వచ్చిన ఒకసారి చదువు. 34 అధ్యాయం 21. అతడు యెహోవా దృష్టికి 21 వచ్చు. 34 అధ్యాయం 21. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమే నా కొరకును ఇశ్రాయేలు యోధావారిలో శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద ఎక్కడ విచారణ చేయమన్నాడు? అప్పుడు దాకా వారు నచ్చిన కాడ విచారణ చేశాడట. హిజ్కియా గారికి దేవుని గ్రంథము, హిల్కియా గారికి దేవుని గ్రంథము దొరికినప్పుడు అంటే అది రాజుకి పంపించాడట. ఎవరి ద్వారా అంటే షాపాను ద్వారా పంపించాడట.
ఆ పంపించినప్పుడు షాపాను రాజుతో చెప్తున్న మాట వినగానే కంగారపడ్డాడట. ఒకసారి 15 వచ్చింది చదువుతాం. అప్పుడు ఇల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియకు సాఫానుతో చెప్పాడట. ఎవరో? ఈ ఇల్కియా సాఫానుతో చెప్పి ఆ గ్రంథమును సాఫానులకు అప్పగించాడట. సాఫాను ఆ గ్రంథమును రాజు వద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లా అన్నాడట. ఏమని? నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంటే వారు చేయుచున్నారు. వారి యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణమునందు చూడండి, పై విచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దేన్ని రాజు అప్పగించిన పని చేస్తూ అప్పగింపబడినప్పుడు వారికి ఏం దొరికింది? ధర్మశాస్త్ర గ్రంథము గల గ్రంథము ఒకటి దొరికిందంట, ద్రవ్యాలతో పాటు. ఓకేనా? ఇది నాకు ఇల్కియా ఇచ్చాడు, రాజా నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు రాజు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మరియు యాజకుడైన ఇల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియకు సాఫాను రాజు సముఖంగా దాని నుండి చదివి వినిపించాడట. ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఎవరో? శాస్త్రియకు సాఫాను రాజుతో వివరించాడట. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రమును చిప్పుకున్నాడట. మీకు అర్థమైందా? ఎంత పొరపాటు చేశాడు అంటే, గ్రంథం తెలియకుండా ఎలాగైనా చేశారు, కానీ గ్రంథం దొరకగానే తమ తప్పులు చేసుకున్నారు. చూడండి, అలాగే లేఖనాలను అర్థం కానప్పుడు మనం అబద్ధంలో ఉండడం తప్పు కాదు. మనం నేర్చుకునేది అబద్ధమైనప్పుడు, నిజమేంటో మనకి తెలియనప్పుడు వ్యతిరేకంగానే నడుస్తాం. కానీ సత్యం మన చెవులు పడినప్పుడు, సత్య సంబంధమైన వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు అది కూడా వద్దనుకుంటాం. చూసారా? అది శాపం. ఓకేనా? అప్పుడే రాజు ఏం చేయాలి చూడండి. రాజు విని తన వస్త్రములను చింపుకుని 20 వచ్చిన ఇల్కియాకును సాఫాను కుమారుడైన ఆకియామునకును మేకా కుమారుడైన అద్బోధులకును శాస్త్రియకు సాఫానుకును రాజు సేవకుడైన ఆశాయకును వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు రాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు 21 వచ్చిన చదివితే మనకి ఇంకా క్లారిటీగా అర్థం. మీరు వెళ్ళవలసిన వారు ఎవరో అమ్మా 20లో చెప్పారు చూసారా? ఎవరో? సాఫాను కుమారుడైన అహీకామునకును మేకా కుమారుడైన అద్బోధునకును శాస్త్రియకును సాఫానునకును రాజు సేవకుడైన ఆశయకును వీళ్ళందరికీ చెప్తూ ఇప్పుడు దేవుని ప్రజల దగ్గరికి పంపుతున్నాడు రాజు. ఏమని? మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై. అది రాజు తప్పించుకుంటున్నాడు. చూడండి, నా కొరకు, ఎందుకంటే నేను తెలియక నడుస్తున్నాను కనుక నా కొరకును ఇశ్రాయేలు యోధా వారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారణ చేయండి. అప్పుడు దాకా ఎక్కడ విచారణ చేస్తున్నారు? కాబట్టి మీరు ఎక్కడ విచారణ చేయాలి? ఇప్పుడు ఒకసారి 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. బలిపీఠమును దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను స్వర్ణము చేసి ఇశ్రాయేలు దేశమందున్న సూర్య దేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమును తిరిగి వచ్చాను. మీకు అర్థమవుతుందా? కాబట్టి యోషియా చేసిన మంచి క్రియని అమ్మా, బాలుడైన యోషియా 9వ సంవత్సరంలోనే ఏం చేశాడండి అమ్మా? 8వ సంవత్సరంలోనే యోషియా ఏం చేశాడంటే, ఏ క్రియలు విగ్రహారాలు ఎక్కడ దేవుడి సన్నిధిలో ఉన్నాయి అన్ని కూడా ఏం చేశాడంట? తునాతునకలు చేశాడు. స్వర్ణం అంటే పొడి చేసి నాశనం చేశాడు. అలా మరలా యెరూషలేముకి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు రాజుల పరిపాలనలో ఇప్పుడు మళ్ళా గ్రంథం ఎప్పుడైతే దొరికిందో అప్పుడు వారు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలుని మీరు జాగ్రత్త పరచండి, నా కొరకు మీ కొరకు మరలా మనం అందరం దేవుని దగ్గర విచారణ చేయాలని వారందరికీ తెలియపరచండి అని రాజు చెప్తూ ఏమంటున్నాడు చూడండి.
విచారించుడి. ఒకసారి 21 వచ్చును. మన పితరులు ఈ గ్రంథమందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిని గనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికముగా వచ్చున్నది. కాబట్టి ఇప్పుడైనా మనం ఏం చేయాలి? ఈ గ్రంథము ద్వారా మనం వీటి దగ్గర విచారణ చేస్తున్నాం, అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడైనా దేవుని యెహోవా వైపు మనం తిరిగి ఆయన యొద్ద విచారణ చేసినట్లయితే ఆయన కోపాన్ని మనం ఏం చేస్తాం? తప్పించుకుంటామని రాజు ఎంత చక్కటి వార్త తెలియపరి చూడండి. అంటే ఆయన తెలుసుకున్నాడో శాస్త్రీయ సాపాల ద్వారా. ఇలికియా దొరికింది, వివరించాడు, అవునా కదా? వీళ్ళందరిని మళ్ళా పంపుతున్నాడు. ఏమని? ఎందుకంటే రాజు దగ్గర పనిచేసే మంత్రులే, రాజు దగ్గర ఉన్న శాస్త్రులే చెప్పితేనే వింటారు. అందుకనే వారి ద్వారా మళ్ళా ప్రజలు ఎంత తప్పుడు మార్గంలో నడుస్తున్నారో, గ్రంథానికి ఎంత వ్యతిరేకంగా దేవుని ఎదుటి ప్రవర్తిస్తున్నారో తెలుసుకుని వారందరినీ సరి చేయడానికి ఎంత సాహసం చేశాడండి. ఇప్పుడు కూడా మనం కూడా అంతేనండి. మనం అబద్ధాన్ని ఎదుగుతూ నిజం అనుకున్నప్పుడు, సత్యం తెలిసి మనం కనుక గ్రహించుకున్నప్పుడు మనకి తెలిస్తే సరిపోదు. మనం ఎవరికైతే అబద్ధం వృద్ధమో వాళ్ళందరికీ ఏం చేయాలి? అది అబద్ధమమ్మ, ఇది తప్పు అని చెప్పగలిగి. ఏదైనా ఒకటి అనుకున్నాం, క్రీస్తు సంఘమే లేఖనానుసారమైనది చెప్పగలగాలి. క్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పగలగాలి. ఏ దేవుడైనా ఒకటే అనుకున్నాం, ఏ సంఘమైనా ఒకటే అనుకున్నాం. వాస్తవాలు తెలిసినవి లేఖనాలు పరిశోధన చేసి చెప్పగలిగిన స్థానానికి మనం ఏం చేయాలి తెలుసండి? రా. ఓకే అండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 44:21 వచ్చింది. ఇర్మియా గ్రంథం 44:21 వచ్చింది. యోధా పట్టణములోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజును మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్ట క్రియలను చూసి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇంకను సహింపలేకపోయారు గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జన భూమిగాను నిర్జనముగాను ఆయన చేసెను. ఇలా చేయడానికి కారణం, మీరు శత్రువుల చేతులకు వెళ్ళడానికి కారణం ఎవరు? మీరే, మీ హేయ క్రియలే అని ఇర్మియా ద్వారా మరలా ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. 23 వచ్చిన యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక మీరు ధూపం వేయచ్చు యెహోవాకు విరోధముగా పాపము చేసేది. వేటికి ధూపం వేస్తాం? విగ్రహాలకి, దేవతలకి ఏం చేశారట? ధూపం వేయచ్చు. పాపము చేసి కనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించింది. ఇప్పుడైనా సరే మీరందరూ కూడా దేవుని వైపు తిరగనని హిజ్కియా కాలంలో, ఇర్మియా కాలంలో ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకి యోధా వారికి ప్రకటిస్తున్నాడు అన్నమాట. వారు తెలుసుకుని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మరలా తన కోపాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. విలాప వాక్యం 5:7 విలాప వాక్యం 5:7 వచ్చింది. 5:7 మీ తండ్రులు 685 పేజీ విలాప వాక్యం ఇర్మియా పక్కన ఉంటుంది. 5:7 మీ తండ్రులు పాపము చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇశ్రాయేలు చెప్తున్న మాటలు చూడండి. దాసులు మాకు ఏమయ్యారట? అలా అప్పగించాడట. ఇర్మియా ద్వారా ప్రకటించబడిన విలాప వాక్యం ఇశ్రాయేలు విడిపించి కాల్విది. అందుకని అన్నాడు, దాసులు మాకు ప్రభులయ్యేది, వారి వశము నుండి మమ్మల్ని విడిపింపగల ఎవడను
లేడు. ఎడారి జనుల మీకు అర్థమవుతుంది. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకుంటున్నాము. మేము బ్రతకడమే కష్టమైపోతుంది అని అంటూ చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 11 శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణంలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరిదీసిరి. ఎవరో శత్రువులు. అర్థమవుతుంది. వారు ఏమాత్రమును పెద్దలను గణపరచలేదు. ఇశ్రాయేలు పెద్దలను గణపరచలేదు. యవ్వనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెలను మోపు మొయ్యజాలక తడబడిరి. పెద్దలో గుమ్మం యొక్క కూర్చుండుట కూడుట. ఎవరు చేసిన పనులు ఇవి? యవ్వనులు సంగీతము మానేరి. ఇంకేం చేస్తారు? కారణం ఏంటంటే వారు దేవుని విడిచిపెట్టి చేసిన క్రియల వలన తెచ్చుకున్నది. ఇది దానియేలు గ్రంథంలోని ప్రాంతం. దానియేలు గ్రంథంలో 9:16 దానియేలు గ్రంథం 9:16 చూడండి. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట ఏది ఆయన దేశం ఏమైందంటే యెరూషలేము నిందాస్పదమైనట. సకల జనులకు నిందాస్పదమైన యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకుంటున్నాము. దానియేలు కాలంలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే అప్పటికే నెబుకద్నెజరు వెళ్ళి వెళ్తారు. బబులోను చెరలో వీరు మాదీయులు పారసీకులు వీరిని ఇశ్రాయేలుని వెళ్తున్నారు. కారణం ఏంటంటే యూదులు ఎత్తుకలు అయ్యారు, ఇశ్రాయేలు ఎత్తుకలు అయ్యారంటే మనం చూస్తున్నాం. దేవుడి సన్నిధిలో ఏం చేశారు? ఏమైనా విగ్రహాలు పెట్టారు, దేవత స్తంభాలను నిలిపారు. ఆఖరికి అమ్మా అహియా ఏం చేశాడు? ఆయన వ్యతిరేకంగా యెరూషలేము తలుపులు మూయించేసి ఉన్నత స్థలాల్ని కట్టించడే లేదా? కట్టించి బలిపీఠాలను కట్టించి అక్కడ ధూపం వేయడం, వారి పిల్లలను ఆఖరికి అగ్నిలో దేవతలకు దహింప చేయడం, ఇవన్నీ జరిగిన విషయాలను మనం చూస్తాం. కారణమే వారి క్రియలే వారిని ఏం చేసినాయంటే శాపం వైపు నడిపించి. ఒక మాట చదువు. మత్తయి సువార్త 10 37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి వేటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోడు. దేవుని కంటే ఎక్కువగా వారు ఏం చేశారంటే రాజును ప్రేమించి రాజు మాట్లాడు, రాజు నిలిపిన ప్రతిమను నిలబెట్టడం, వాటికి నమస్కారం చేయడం, దేవుని ప్రేమించడం మానేశారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడు? నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించకూడదు అమ్మా? తండ్రినైనా తల్లినైనా ఏం చేయకూడదు అంటే అర్థం ఏంటి? వారి కొరకు నువ్వు మళ్ళా అసత్యం వైపు నడవకూడదు. గతంలో నీ తండ్రే అసత్యంలో ఉన్నారు, కానీ నేను ప్రేరేపిస్తా నువ్వేం చేయకూడదు. ఆఖరికి నాకంటే ఎక్కువ వారిని ప్రేమించాడని ఏం చేయడు? ఆయన విసర్జించి ఎవరి వైపు తిరుగుతాడు? వారు నేర్పించిన అసత్యం వైపు తిరుగుతాడు. అవునంటే కదా? ఇప్పటికీ అసత్యంలో ఉన్నాము, అబద్ధంలో ఎదుగుతున్నామని తెలిసిన ఎందుకు రాలేకపోతున్నారంటే మా తాతల నుంచి ఇక్కడే ఎదిగారండి. మా తాతల తండ్రుల నుంచి ఈ సంఘంలో ఉన్నామని సత్యమని తెలిసిన, అది అబద్ధమని తెలిసిన విడిచిపెట్టి నిజం వైపు ఎందుకు తిరగలేకపోతున్నారు తెలుసా? ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రభు కంటే. కాబట్టి ప్రభు కంటే కుటుంబం ఎక్కువ కాదు. ప్రభు తర్వాత కుటుంబం, ప్రభు తర్వాత తల్లి తండ్రి. అది నాకంటే ఎక్కువగా తండ్రినైనను
తల్లినైనను నాకంటే ఏం చేయకూడదు? ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించుకోడు. నాకు పాత్రుడు కాడు. అది ఆయన పాత్రలు మనం కాము. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా అంటే ప్రేమించువాడు అర్థం ఏంటి? నాకు పాత్రుడు మీ బలం తగ్గిపోయింది కదా అని వాళ్ళ అవసరం వచ్చి దేవుడికి వ్యతిరేకంగా మిమ్మల్ని తీసుకెళ్తున్నా మీరేం చేయకూడదు? సహకరించు. వారికి లోబడకూడదు. ఎందుకని ఏదైనా కాళ్ళే చేయాలండి, మేమేం చేయలేము, మేము చెప్పలేము, మా వయసు అయిపోయింది, మా కాలం అయిపోయింది అని అనుకొని ఏం చేయకూడదు? వారిని వెంబడించు. మన దేవుని విడిచిపెట్టి దెయ్యాల వైపు తిరగకూడదు. నిజాన్ని విడిచిపెట్టి అబద్ధం వైపు తిరగకూడదు. సత్యము సత్యమే, అబద్ధము అబద్ధమే. వయసుతో సత్యంతో పని లేదు, కాలంతో సత్యానికి పని లేదు. ఏ కాలంలోనైనా సత్యమే, ఏ వయసులోనైనా సత్యాన్ని అనుసరించవలసిన అవసరత ఉందే. బాల్య దినములు మొదలుకొని వృద్ధాప్య వరకు సత్యవంతుడి దగ్గరే మనం ఉండాలి. ఆయనకే మన బలాన్ని ఉపయోగించాలి. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? అందుకని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తను సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? తన సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన అప్పగించిన సువార్త. ఎందుకంటే సువార్తే సిలువను గురించిన వార్త. సిలువ వేయబడిన క్రీస్తుని, ఆయన సిలువ ఎక్కడానికి కారణం ఏంటో, ఎందుకు ఆయన సిలువలో త్యాగం చేశాడో ఆ వార్త తెలియపరుస్తుంది. అందుకని ప్రతి ఒక్కడు ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. కుటుంబాన్ని కాదు, లోకాన్ని కాదు, బోధకుని కాదు, బోధకుడు ప్రకటించే సువార్తను వెంబడించాలి. సువార్తని మోసుకుని వెళ్ళాలి. తన ప్రాణమును దక్కించుకునేవాడు అర్థమేంటి? మనుషులకు తెలిసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూసాను అనుకో, దాన్ని తీసేవాడు అప్పుడు ఉన్నాడు. మనుషులు గల పోగొట్టాలని ప్రయత్నం చేశాను, దాన్ని కాపాడేవాడు అప్పుడు ఉన్నాడు. అది దేనికైనా సమర్థుడు. తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు అవసరమైతే సత్యం వరకు ప్రాణం పోయినా పర్లేదు. అది అర్థమైంది కనుక అపొస్తలులు ఏం చేశారు? ప్రాణాలు కాపాడుకున్నారా, పోగొట్టుకున్నారా? పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి? విలువ లేనట్టుగా ప్రాణాలు తీసుకోలేదు. ఎవరి కొరకు ప్రాణాలు పోయినాయో, ఎవరికి కొరకు పోతే శ్రేష్టమో ఆయన కొరకు ప్రాణాలు త్యాగాలు చేశారు. మీకు అర్థమవుతుందా? ఆయన నిమిత్తం తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు తప్పని వ్యర్థమైన వాటి కొరకు ప్రాణాలు తీసుకోలేదు. కాబట్టి మన ప్రాణం చాలా విలువైనది. ఎందుకంటే అన్నము కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహము గొప్పది. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలం? మనం ఏమన్నా ఇవ్వగలమా? మన ప్రాణానికి వెలకట్టగలమా? అది సరిపోయేది. మన ప్రాణం ఇచ్చిన వాడి కొరకు ఏం చేయాలి? పనంగా పెట్టాలి. మనల్ని పుట్టించిన వారి కొరకే మనం బ్రతకాలి. మనల్ని పుట్టించిన వారి కొరకే చనిపోవాలి తప్ప కానీ మరొకరి కొరకు కాదు. ఇది తెలియక పౌలు ఏం చేశాడంటే ఆయన పుట్టించిన వాడిని, ఎరిగిన వాడిని చంపడం ప్రారంభించాడు. సౌలుగా అవునా కాదు? హింసించడం ప్రారంభించాడు. ఒక మాట మీకు చూపిస్తాను, గలతీ పత్రికలోని కాదు, 2:19. నేనైతే దేవుని విషయమై నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తం. అతను దేవుని విషయమే ఏమవ్వాలనుకున్నాడు పౌలు? గలతీలో పరిశుద్ధులతో చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు, ఇక్కడ అన్యులు ఉన్నారు. ఏమంటున్నాడంటే ఏమని చూడండి, దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్ర విషయమే చచ్చిన వాడినైతే, ఏదైతే బ్రతికేస్తున్నా అనుకున్నాను దాని విషయమే నేనేమైపోయాను? చచ్చిన వాడినై ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా, ఓ ఎంత అద్భుతమైన విషయం అండి, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? సిలువ వేయబడి ఉన్నాను. ఎకను జీవించిన వాడును నేను కాను, క్రీస్తే. అబ్బో ఎంత అద్భుతమైన విషయం అండి. నా యందు ఎవరు బ్రతుకుతున్నారు? అంటే ఎలా బ్రతుకుతున్నాడు? క్రీస్తు. ఆ క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు కనుక, ఆ క్రీస్తు కొరకు ప్రకటన చేస్తున్నాడు కనుక నాలో బ్రతికేది ఎవరు తెలుసా? క్రీస్తు. నా యందు క్రీస్తు ఎలా బ్రతుకుతున్నాడంటే నేను దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను.
ఏ ధర్మశాస్త్రం అయితే చంపిందో ఆ ధర్మశాస్త్రం నన్ను విమోచించి నన్ను బ్రతికించిన వాడు ఎవరు? క్రీస్తు. అందుకనే ఆయన అన్నాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. అంటే అర్థమేంటి? ఆ సిలువను కూర్చున్న వార్తను ప్రకటిస్తున్నాను, ఆ సిలువను కూర్చున్న శ్రమలను నేను అనుభవిస్తాను. ఆఖరికి ఆ క్రీస్తు కొరకు నేను ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే. నా యందు ఎవరు బ్రతుకుతున్నారు ఇప్పుడు? అది క్రీస్తు మన యందు ఉండడం అంటే అర్థమేంటి? ఏమా క్రీస్తు ఒక క్రైస్తవుడు యందు ఉండడం అంటే అర్థమేంటి? ఒక సిలువ సింబల్ వేసుకోవడం కాదండి. మీకు అర్థమవుతుందా? ఒంటి మీద గుర్తులు వేసుకోవడం కాదు, మన వస్తువుల మీద ఆ సింబల్ వేసుకోవడం కాదు. నిలువెత్తిన మన అవయవాల్లో క్రీస్తు కొరకు ప్రయాసపడే వరకు మనం ఉంటారు కదంట. ఏమా క్రీస్తు కొరకు, క్రీస్తు మనకు అప్పగించిన సువార్త కొరకు మనం శ్రమ పడవలసిన వారు. అందుకని అంటాడు, జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి ఆ మాట, నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము. అబ్బా చూడండి, ఇప్పుడు ఆయన జీవిస్తున్న జీవితం అంట నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం అని ఇప్పుడు నేను బ్రతుకుతున్నానంటే ఎలా బ్రతుకుతున్నాను? నా కొరకు చనిపోయిన క్రీస్తు. మీకు అర్థమవుతుందా? ఆయన చేసిన త్యాగం నన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు నేను ఎలా బ్రతకడానికి కారణం తెలుసా? ఎవరో నన్ను బ్రతికించడానికి చనిపోయాడు చూసారా? సిలువలో రాళ్ళు వేలాడో చూసారా? ఆ క్రీస్తే నన్ను బ్రతికిస్తున్నాడు. నా జీవితం అయినదే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ఈ బోధలో చూస్తున్నారో చూసారా? ఒకప్పుడు బాధ పెట్టేవాడిగా చూశారు, ఇప్పుడు అదే బాధ నాకు వచ్చినా సరే బోధ ద్వారా తప్పించేవాడినే ఉన్నానని పౌలు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని కుమారుని అందరి విశ్వాసం వాళ్ళని జీవించుతున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఎంత అద్భుతమైన విషయం అండి. కాబట్టి నీతి ధర్మశాస్త్రం వలన అయినది కాదు, విశ్వాసం వలన అయినది. ఆ విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వలననే నీతి కలుగుతుంది. ఆ నీతి మంత్రుల వరకు నేను బ్రతుకుతున్నానని పౌలు ఏం చేస్తున్నాడండి? ఏ ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారో ఆ ధర్మశాస్త్ర అనుసరించే వారిని బోధకులతోటి పౌలు నిషేధముగా మాట్లాడడం అనేది మనం జరుగుతుంది. ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 3 ఇదే గలతీ పత్రిక 3 8వ వచనం చదువు. దేవుని విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి. ఎక్కడట? పాత నిబంధనలోనే ముందుగా చూచి. అంటే ఎవరు? దేవుని అందరి విశ్వాస మూలముగా అన్యజనులు ఏమవ్వాలట? నీతిమంతులు కావాలి, తీర్చవలెనని తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడురని అబ్రాహామునకు దేవుడు ఏం చేశాడట? ఆనాడే సువార్త ముందుగా ప్రకటించాడట. అన్యజనులందరూ నీ యందు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఎలాగా? విశ్వాసం వలన నీతిమంతులు అవ్వాలి. మీకు అర్థమవుతుందా? విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు అబ్రాహాం ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసానికి ఆధారం ఎవరు? ఇప్పుడు చూపుతున్నాడు. ఆ విశ్వాసానికి ఆధారం ఎవరు? క్రీస్తు. ఆయన వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఆయన ఎందుకు కలుగుతుందని లేఖనం ఆనాడే సూచించింది. ఈయన క్రీస్తు అని పౌలు గలతీలో ఉన్న పరిశుద్ధులతో చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా. అది విశ్వాస సంబంధులు ఎవరు? అబ్రాహాము సంతానం కాదు. ఏమా విశ్వాస సంబంధులు ఎవరు? అబ్రాహాము ఏ క్రీస్తునైతే అంగీకరించాడో, మీకు అర్థమవుతున్నా? ఆ క్రీస్తునందు విశ్వాసులే అబ్రాహాము సంతానం. ఎలా అనుకుంటున్నారండి? అబ్రాహాము పిల్లలమే కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము బ్రతికితే ఎవరు పిల్లలు అవుతాం అనుకుంటున్నారు? దేవుని పిల్లలు అవుతాం, నీతిమంతులు అనుకున్నారు. కానీ అబ్రాహాము పిల్లలు ఇప్పుడు నీతిమంతులు ఎలా అవుతారంటే, ఆనాడు స్వార్థ ప్రకటించాడు చూసారా? ఎవరైనా క్రీస్తు. ఆ క్రీస్తునందు విశ్వాసులే అబ్రాహాము సంతానము, ఆశీర్వదించబడిన వారిని గలతీలో ఉన్న పరిశుద్ధులతో చెప్తున్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారో.
ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎందుకు అనగా నీతిమంతుడి విశ్వాస మూలముగా. ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన. అందుకనే మీరు సువార్తను వినండి అని రోమపత్రికలో ముందుగానే ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రజలతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ వినడం ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించిన సువార్త. ఆయన నన్ను బ్రతికించాడు, ఆయనే నా కొరకు బ్రతుకుతున్నాడు, నేను బ్రతికే బ్రతుకు ఆయన కొరకని పౌలు చెబుతూ ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాడు తప్పిన ధర్మశాస్త్రం మూలంగా కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా నీతి కలగదు. ధర్మశాస్త్రానికి వేరుగా ఏం బయలుపడుతుంది? దేవుని నీతి బయలుపడుతుంది. ఆ దేవుని నీతి క్రీస్తే. ఆ విశ్వాసము క్రీస్తునందని క్రొత్త నిబంధనలో తేటతెల్లంగా పౌలు ఏ ధర్మశాస్త్రం కొరకు క్రైస్తవులు విభజించాడో ఆ ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్న నీతిని చేపట్టి క్రొత్త నిబంధన ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్న వారిని ఎక్కడికి నడిపిస్తాడో క్రొత్త నిబంధన క్రీస్తు వైపు, సంఘం వైపు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు దేవుని దృష్టికి శాపగ్రస్తులే, నీతిమంతులు కాదు. ఇప్పటికీ క్రొత్త నిబంధనలు విడిచిపెట్టి విశ్వాసాన్ని కొనసాగుతూ లేఖనానుసారమైన సంఘాన్ని విడిచిపెట్టి లేఖనాలను పరిశోధించకుండా విశ్వాసాన్ని కొనసాగుతున్న వారు కూడా దేవుని దృష్టికి ఏమైనారు? శాపగ్రస్తులు. అది అర్థం చేసుకోలేదు కాబట్టి ఇశ్రాయేలుకు, యూదులకు ఏమొచ్చినాయి? దేవుని స్థానంలో దేవతలు వచ్చినాయి, విగ్రహాలు వచ్చినాయి. ఈ లేఖనాలు క్రొత్త నిబంధన అర్థం చేసుకుంటలేదు కాబట్టి ఇప్పటికీ క్రైస్తవుల మధ్యనే ఉన్నాయి, విగ్రహారాధన జరుగుతుంది, లేఖనానికి వ్యతిరేకమైన విశ్వాసము కొనసాగుతుంది. అలా మనం ఎప్పుడైతే ఉంటామో మనం దేవుని దృష్టికి అప్పుడు శాపగ్రస్తులు అవుతున్నాం, ఇప్పటికీ శాపగ్రస్తులు అవుతున్నాం. కాబట్టి లేఖనాలను పరిశోధన చేయాలి, దేవారాత్రము ధ్యానించాలి. పాత నిబంధనలు వారు ఎందుకు అలా ఉన్నారు, క్రొత్త నిబంధనలు మనం ఇలా ఎందుకు ఉండాలి? మనకి ఎవరు ఆదర్శం అంటే క్రీస్తు. క్రీస్తు తర్వాత వచ్చిన అపోస్తలుడు, ఆయన ద్వారా ఎన్నుకోబడిన వారు. అపోస్తలుల బోధలో, వారి చర్యలో, వారి ప్రవర్తనలో, వారి విశ్వాసంలో ఏముందో అది కనుగొని మనం చేయగలిగితే ఆదిన సంఘంలో మనం కూడా క్రీస్తు యొక్క చిత్తము ఎరిగి ఆయన మహిమార్థంగా బ్రతకవలసిన వారమే ఉండే అవకాశం మనకు ఉందని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉపయోగించి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.